సైకిలు, బైకు, కారు ఇలా రకరకాల వాహనాలు ఫుడ్ డెలివరీ కోసం వాడతారు కదండి. ఏందమ్మా నువ్వు ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేద్దాం అనుకుంటున్నావా? అయినా నేను ఇలాంటి న్యూస్ డెలివరీ చేస్తానబ్బాయి. ఆ చైనాలో మాత్రం ఫుడ్ డెలివరీలో ఓ కడుగు ముందుకేసి బైక్ల లైన్ ప్లేస్ లోకి డెలివరీ చేసేందుకు ఏకంగా ఏం చేసేసాడో మీరే చూడండి. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. అలా ఆర్డర్ చేస్తే జనరల్గా డెలివరీ చేసే వాళ్ళు బైకుల మీద వచ్చి మనకు ఫుడ్ డెలివరీ చేసి వెళ్తుంటారు. మొన్న మధ్య ఓ యాప్లో సరుకులు ఆర్డర్ చేస్తే ఏకంగా థార్ జీప్లో వచ్చి డెలివరీ చేశాడు ఒక డెలివరీ బాయ్. అతి తక్కువ మంది సైకిళ్లు కూడా ఉపయోగిస్తూ మనకు ఫుడ్ సరుకులు అందిస్తున్నారు. కానీ ఇది మాత్రం డిఫరెంట్. ఒక డెలివరీ బాయ్ గుర్రంపై ఫుడ్ ను డెలివరీ చేస్తున్నాడు. ఈ స్పెషల్ ఫుడ్ డెలివరీ చైనాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పర్యాటకులు విశాలమైన గడ్డి ప్రాంతాల్లో ఉండటం వల్ల డెలివరీ బాయ్ ఈ విధంగా ఆహారాన్ని డెలివరీ చేయడానికి ట్రై చేశాడు. విశాలమైన గడ్డి మైదానంలో ట్రిప్పును ఆస్వాదిస్తున్న పర్యాటకులు ఫుడ్ ఆర్డర్ చేశారు. కానీ ఫుడ్ డెలివరీ సిబ్బంది బైక్ లేదా సైకిల్పై ఆ ప్రదేశానికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఆ ఆర్డర్ను బైక్ పై బదులుగా గుర్రంపై వెళ్లి డెలివరీ చేశాడు. CGTN అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియోలో ఒక ఫుడ్ డెలివరీ బాయ్ ఆ ఫుడ్ ను తీసుకుని గడ్డి భూముల మీదుగా గుర్రాన్ని పరుగులు పెట్టించాడు. గుర్రపు స్వారీ చేస్తూ ఆహారాన్ని ఆర్డర్ చేసిన టూరిస్టులకు ఆహారాన్ని అందించాడు. అతను తన చేతిలో ఉన్న ఆహారాన్ని కార్లలో ప్రయాణించే టూరిస్టులకు కూడా ఇచ్చాడు. అంటే ఇప్పుడు చైనాలో గుర్రపు స్వారీ కూడా నేర్చుకోవాలన్నమాట. అది కూడా ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు. ఇలాంటి అత్యవసర సందర్భాల్లో ఫుడ్ డెలివరీ చేయాలంటే తప్పదు కదా అంటున్నారు.